రాష్ట్రంలో విద్యా విధానం ప్రక్షాళన చేయాలని నిర్ణయించామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. నూతన విద్యా విధానం వల్ల పేదరిక నిర్మూలన జరగాలన్నారు. విద్యా విధానంలో మార్పులు తీసుకురావడమే ప్రభుత్వ ధ్యేయమన్నారు. విద్యారంగం అభివృద్ధికి రాజకీయంగా వచ్చే ఇబ్బందులను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. తెలంగాణ నూతన విద్యా విధానంపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. క్షేత్రస్థాయి పరిస్థితులు, అధ్యయనం, భవిష్యత్ అవసరాలకు తగినట్లు రూపొందించే తెలంగాణ విద్యా విధానం భారతదేశ విద్యా విధానానికి దిక్సూచిలా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ప్రస్తుత విద్యా విధానంలో భాష ఉన్న వారి దగ్గర జ్ఞానం లేదని, జ్ఞానం ఉన్న చోట భాష లేదని, రెండూ ఉన్న చోట నైపుణ్యాలు లేవని, ఈ మూడింటి కలబోతగా విద్య ఉండాలన్నారు. తెలంగాణ విద్యా విధానం నివేదిక రూపకల్పనపై సెక్రటేరియట్లో అధికారులతో సమీక్ష నిర్వహించారు సీఎం రేవంత్. రాష్ట్రంలో విద్యారంగాన్ని సమూల ప్రక్షాళన చేయాలన్నారు. పేదరిక నిర్మూలనకు విద్య తప్ప మరో ఆయుధం లేదన్నారు. రాష్ట్రం నుంచి ప్రతి ఏటా బయటకు వస్తున్న లక్షలాది మంది ఇంజనీరింగ్ విద్యార్థుల్లో 10% మందికి కూడా ఉద్యోగాలు దక్కడం లేదని, ఇందుకు కారణం స్కిల్స్ లేకపోవడమే అన్నారు. విద్యారంగానికి భారీ ఎత్తున నిధులు కేటాయిస్తున్న ఏటికేడు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తగ్గుముఖం పడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు సీఎం. పాఠశాల స్థాయి నుంచి యూనివర్సిటీల వరకు విద్యా ప్రమాణాలు పడిపోవడం, నైపుణ్యాలు లేకపోవడం, ఉద్యోగాలు రాకపోవడం వంటి వివిధ రకాల కారణాలతో విద్యార్థులు డ్రగ్స్ బారిన పడి జీవితాలను నాశనం చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తాము అధికారంలోకి వచ్చాక ఆధునిక పారిశ్రామిక అవసరాలకు అవసరమైన నైపుణ్యాలు అందించే కోర్సులను అందించేందుకు ఐటీఐల్లో కోర్సులను మార్చామని, యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేశామని చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. రానున్న 25 ఏళ్ల వరకు విద్యా వ్యవస్థకు దిశానిర్దేశం చేసేలా తెలంగాణ విద్యా విధానం ఉండాలని అన్నారు. డిసెంబర్ 9న ఆవిష్కరించనున్న తెలంగాణ విజన్ డాక్యుమెంట్ 2047లో తెలంగాణ విద్యా విధానానికి చోటు కల్పిస్తామని చెప్పారు. ప్రాథమిక, ఉన్నత, సాంకేతిక, నైపుణ్య విద్యలుగా విభజించుకుని ఇందులో ఉన్న విద్యావేత్తలు తమ అభిరుచులకు అనుగుణంగా సబ్ కమిటీలుగా ఏర్పడి అత్యుత్తమ డాక్యుమెంట్ రూపొందించాలని సీఎం కోరారు. విద్యా విధానంపై ఎంత ఖర్చుకైనా తాము వెనకాడమని తెలిపారు. తెలంగాణలో నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది సర్కార్. ఆర్టీసీలో డ్రైవర్, శ్రామిక్ పోస్టుల భర్తీకి తెలంగాణ పోలీస్ నియామక మండలి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 1000 డ్రైవర్ పోస్టులు, 743 శ్రామిక్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు తెలిపింది. ఇందుకోసం అభ్యర్థుల నుంచి వచ్చే నెల అక్టోబర్ 8 నుంచి 28వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించనున్నారు.